ఆమె పోలీసు శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తూ మహబూబ్ నగర్లో షీ టీంలో విధులు నిర్వహిస్తోంది. ఆసక్తితో కూచిపూడి నృత్యం నేర్చుకొని ఔరా అనిపించింది. వనజారెడ్డి షీ టీంలో విధులు నిర్వహిస్తూనే ఎస్ఎస్ డ్యాన్స్ అకాడమీ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న నిర్వాహకుల ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొని నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ వనజారెడ్డి మాట్లాడుతూ, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక రకమైన శారీరక శ్రమ ఉండాలన్నారు. నృత్యం కూడా ఒక రకమైన వ్యాయామమే అని ఆమె అన్నారు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే సమస్యలను ఎదుర్కోవచ్చన్నారు. మహిళల రక్షణకు షీ టీం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, పిల్లలు స్వతంత్రంగా జీవించే విధంగా తల్లిదండ్రులే చొరవ చూపి సరైన సలహాలు ఇవ్వాలని వనజారెడ్డి అన్నారు. నా పేరు కే వనజారెడ్డి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ని. ప్రస్తుతం నేను షీ టీం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను వన్ టౌన్లో. ముఖ్యంగా నేను 40+ ఇది నేను మౌనిక మేడం దగ్గర ఒక 20 డేస్లో సాధన చేసి నేర్చుకున్నాను. కానీ నేను ఆల్ ఇండియా గోల్డ్ మెడల్ యోగా, కానీ మనము ఏదో ఫ్యామిలీ పరంగా మూవ్ అయినాక మనం ఇంకేమీ చేయము అని ఖాళీగా ఉండిపోతారు. అన్ని రోగాలు మన లోపలికి వచ్చేస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్సర్సైజు మనకి ఎస్ఎస్ డ్యాన్స్ అకాడమీ మనకి ఇది అవకాశం కల్పిస్తుంది కదా. ఇంకా ఏదైనా ఒకటి నేర్చుకోవడం వల్ల మనకి స్ట్రెస్కు గురి కాకుండా ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లల్ని మీరు తీసుకుపోయినప్పుడు మీరు వదిలేటప్పుడు ఒక్కరిగా వదలడము, ఆటో వాళ్ళకి అప్పచెప్పడము, అలాంటప్పుడు ఏమన్నా మిస్బిహేవ్ అలాంటివి చేసినప్పుడు కంపల్సరీ 100 చేయడము, తర్వాత షీ టీమ్స్కి అప్రోచ్ కావడము, ఏమన్నా ఉంటే మేము మీ యొక్క సమాచారము గోప్యంగా పెట్టి మీకు కంపల్సరీ పరిష్కారం చేస్తాము. ఇంకా అలాంటి వింగ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి అని గమనించాలి. ఇంకా తర్వాత మనము వేరే వాళ్ళకి హెల్ప్ కంటే మనం కూడా ఫిట్గా ఉంటే మన సమస్యని మనమే పరిష్కరించుకోగలము. దానికి కంపల్సరీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ యూనిఫామ్ లేని పోలీసులే. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫిట్గా ఉండాలి, అప్పుడే సాధ్యమవుతుంది. అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా ప్రతి వాళ్ళ పిల్లలని ఎంకరేజ్ చేసి వాళ్ళ లోపల ఉన్న మంచి ఒక కళని ఇక్కడ ప్రదర్శించడానికి తీసుకొచ్చిండ్రు ఓపికతోటి. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే ఇంకా చాలామంది కొంతమంది మన పక్క వాళ్ళు ఏదో క్యాజువల్గా తీసుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటివి కంపల్సరీ ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఒక్కరిగా వెళ్ళి ఒక్కరిగా వచ్చే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ స్టేజ్ ఫియర్ లేకుండా వాళ్ళు చక్కగా మాట్లాడేటట్టు, చక్కగా ప్రదర్శించేటట్టు అట్లా నేర్పిస్తే వాళ్ళుగా ఎక్కడైనా కూడా జీవించవచ్చు. ఎందుకంటే జాబ్ ఎక్కడొస్తుందో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. అందుకని వాళ్ళగా జీవించేటప్పుడు మన దగ్గర మనము అది ప్రిపేర్ చేస్తేనే సాధ్యమవుతుంది. చిన్న సమస్యలు వస్తుంటాయి, ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి మనకి కొన్ని వింగ్స్లో షీ టీమ్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా వీడికి మా ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది. నేను ఈ డ్యాన్స్ నేర్చుకుంటున్నా, యోగా నేర్చుకుంటున్నా అంటే కూడా మా ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహమే. ముఖ్యంగా ఈ అద్భుతమైన అవకాశము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా కంపల్సరీ మాకు మీరు సమాచారం ఇస్తే మేము ఖచ్చితంగా సమస్య పరిష్కరిస్తాం.